అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈ రోజు 20,000 రూపాయలు రైతు సాయం కింద 5,000 రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాత సుఖీభవ అంటుంది కూటమి ప్రభుత్వం. నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు చేసి అక్క చెల్లెమ్మలు సుఖీభవ అనింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే గత 2 నెలల క్రింద చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము. వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పిందని బాధపడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్ని వేసి ప్రతి తల్లి తండ్రి సుఖీభవ అనింది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే గెలిచిన నెల లోపలే అవ్వాతాతలంతా పెంచుతామన్నటువంటి పింఛన్ను 5 సంవత్సరాలు సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని అంటే, గెలిచిన నెల లోపలే అవ్వాతాతల ఖాతాల్లోకి 4,000 రూపాయలు పింఛన్ ఒకటేసారి వేసి అవ్వాతాతలు సుఖీభవ అనింది కూటమి ప్రభుత్వం. ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆదోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా, ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా పాలన అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో మోదీ గారు కావచ్చు. అసలైన రాజకీయం ఆదోనిలో ఇప్పుడు మొదలవుతుంది. ఆదోని అభివృద్ధి 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 ఎక్కడా అని అడిగే వాళ్ళకి ట్రోలింగ్ మీది, రూలింగ్ మాది. గుర్తుపెట్టుకోండి, అసలైన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో చేసే తీరుతామని కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సంవత్సరాలు చూసాం మనం, 5 సంవత్సరాలు రాక్షస పాలన చూసాం. మాట్లాడితే కేసులు, మాట్లాడితే ఇబ్బందులు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏమైనా రాస్తే, స్కోలింగ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. దానికి బుద్ధి చెప్తూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి 151 సీట్లు ఇస్తే మధ్యలో ఉన్న 5 పెట్టేశారు. మీరు 2 మిగిలిన ఆయన కూడా బుద్ధి రాలా. నిన్న మాట్లాడుతున్నాడు ఆయన, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అధికారులు తీసుకొచ్చి శిక్షిస్తున్నాడట. మీ అందరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు మీరు సప్త సముద్రాల పేరు చెప్పగలరా అని అడుగుతున్నాను. నిన్న లేదు మొన్ననే పులివెందులో మీరు చూశారు, ఒక వ్యక్తి ఓటేస్తూ 30 సంవత్సరాల తర్వాత, అంటే స్వాతంత్రానికి 1 రోజు ముందు, మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని డిపాజిట్ లేకుండా చేశారు పులివెందుల్ని. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి 11 సీట్లని వచ్చే జనరల్ ఎలక్షన్ కోసం నేను అనుకున్నాను పులివెందులు వస్తుందని. మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి. దీనికి కారణం మీ యొక్క ప్రేమ, అభిమానం. మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఆ రోజు హామీలు ఇచ్చారు. ఇందాక ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పారు. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ అంటే మనందరికీ అన్నం పెట్టే అన్నదాత ఈరోజు సుఖంగా ఉండాలని 20,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం, నిన్ననే మన స్త్రీశక్తి, మన ఆడపడుచులందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ సౌకర్యం. దాదాపు ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తయినాయి. మిగిలినటువంటి 1% ఇప్పుడు
ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 3 నెలలు మాత్రం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ మనకు, పైన కేంద్రంలో మోడీ గారి సహాయ సహకారాలతో, బీజేపీ అండదండలతో, ఇక్కడ ఉన్నటువంటి జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ ఒక విజ్ఞప్తి. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ హాల్ నందు ఎక్స్ అఫిషియల్ మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదోనికి సేవ చేయమని అవకాశం ఇచ్చారు. రేపు నా యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. గెలిచినటువంటి పెద్దలు మీరందరూ కూడా రేపు 11 గంటలకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఆ ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వదించారుగా తల వంచి నమస్కరిస్తున్నాను.